దేవుడిని అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు గారిని అనుసరించకుండా మనుషుల పారంపర్య ఆచారాలు ఉన్నాయి. ఏమంటే మేము నమ్మేది క్రీస్తునండి, కాకపోతే ఇది ఒక ఆచారంగా పెట్టుకున్నాం అంతే. ఎట్టట మేము నమ్మేది క్రీస్తునండి, కాకపోతే ఇది ఒక పద్ధతి పెట్టుకున్నాం. ఏంటి ఆ పద్ధతి అన్నాడు దేవుడు? ఆచారం అన్నాడు. మనుషుల పారంపర్య ఆచారము అన్నాడు. ఈ ఆచారాలను అనుసరింపక అనగా ఈ లోక సంబంధమైనవి అవి, ఈ లోక సంబంధమైన మూల పాఠాలు బైబిల్ జోడిస్తే మీరు వెంటనే అది మోసకరమైన మాట, అది నిరర్థకమైనది, అది మన తత్వాన్ని బట్టి మాట్లాడుతున్న మాటది. నిరర్థక తత్వపు జ్ఞానంలోనికి మిమ్మల్ని పాపం అనే దాంట్లోకి చదపట్టుకుపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజమే కదా, ఇది బైబిల్లో చూపించాడు కదా, ఇదేంటి ఆ సంత ధైర్యంలో పడిపోతున్నా. జాగ్రత్త, ఎవడైనా లాక్కుపోవచ్చు మనము, జాగ్రత్త అంటున్నాడు.